రోజు మీరు చూడబోతున్న ఈ వీడియో నా వీడియోస్ అన్నిటిలోకి అతి బెస్ట్ వీడియో అని అయితే నేను వివరించగలనండి. ఎందుకంటే ఈ వీడియోలో నైమిషారణ్యం ఎలా ఏర్పడింది, దాని వివరాలన్నీ కూడా పిన్ టు పిన్ ఈ గురువుగారు అయితే చాలా అద్భుతంగా వివరించారు. ఈ వీడియో కనుక చూడకుండా మీరు ఎవరైనా నైమిషారణ్యం వెళ్ళినట్టయితే అన్ని విషయాలు మిస్ అయిపోతారు. సో అందువల్ల తప్పకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి నైమిషారణ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ నైమిషారణ్యాన్ని దర్శించగలరు. స్వామివారి కృపకి పాత్రలు కాగలరు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రదేశం ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అనే వివరాలన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరించడం జరిగింది. సో నేను చేస్తున్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నిజంగా ఓం నమో నారాయణాయ అని టైప్ చేసి అక్కడ కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. వచ్చేయండి, వీడియో మొత్తం చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్. అసలు నైమిషారణ్యం ఏంటి, దాని మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్ర మహత్వం తెలుసుకోవడం మనకు అవసరం. నైమిషారణ్య క్షేత్రానికి ఎందుకు రావాలి, ఇక్కడ ఈ సత్యదేవుని పూజ ఎందుకు చేయాలి, అది కూడా నేను క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి కృతయుగంలో ఋషులు మునులు యజ్ఞాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు అందులో నెత్తురు మాంసాలు వేసి వాటిని భగ్నం చేస్తూ ఉండేవారు. అప్పుడు ఋషులు మునులు అందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, అయ్యా మీ సృష్టిలో మాకెక్కడ కూడా యజ్ఞాగాలు చేసుకునే జాగా లేకుండా పోయింది, మాకు మంచి ప్రదేశం చూపెట్టండి అయ్యా అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక రథాన్ని ఇచ్చాడు. ఈ రథం వెళ్ళి ఎక్కడ ఆగుతుందో ఆ ప్రదేశం నాకు చెప్పండి అయ్యా అన్నాడు. ఆ రథం ముల్లోకాలు తిరుగుతూ వస్తున్నది. దాని వెనకాతలు 86,000 మంది ఋషులు ముళ్ళు తిరుగుతూ వస్తున్నారు. అది ముల్లోకాలు తిరిగి తిరిగి ఎటువంటి జనసంచారం లేనటువంటి ఈ అరణ్యం మధ్యలో ఆగిపోయింది. ఋషులు ముళ్ళు మళ్ళీ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. అయ్యా మీరు ఇచ్చినటువంటి నైమిషం అరణ్యంలో ఆగిపోయింది, మమ్మల్ని ఏం చేయమంటారయ్యా అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఆయన అది చాలా పవిత్రమైంది, శక్తివంతమైంది, అది అక్కడ ఆగింది అంటే ఆ ప్రదేశం కూడా చాలా పవిత్రమైనది అయ్యి ఉంటుంది. నైమిషం అరణ్యంలో ఆగింది కాబట్టి ఈ రోజు నుండి ఆ ప్రదేశానికి నైమిషారణ్యం అని నామకరణం చేస్తున్నాను, మీరు నిరాటంకంగా అక్కడికి వెళ్ళి యజ్ఞాగాలు చేసుకోండి అయ్యా అని చెప్పారు. అయితే ఋషులు ముళ్ళు భయపడ్డారు. అక్కడ జనసంచారం లేదు, అడవి జంతువులు ఉన్నాయి, ఇక్కడ మనమే యజ్ఞాగాలు చేస్తామని వీళ్ళందరూ కూడా మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీరైనా మాకు మంచి ప్రదేశం చూపెట్టండి అయ్యా అన్నారు. విష్ణుమూర్తి తన దగ్గర ఉన్నటువంటి సుదర్శనాన్ని వదిలేడు. అది కూడా ఎక్కడ పడతాడో ఆ ప్రదేశంలో నాకు చెప్పండి అయ్యా అన్నారు. అది కూడా ముల్లోకాలు తిరుగుతూ ఎక్కడైతే నైమిషం ఆగిపోయిందో అక్కడే పడి ఆ నైమిషం ఆ చక్రం రెండు కలిపి పాతాళానికి వెళ్ళిపోయాయి. అక్కడ నుండి జలం పైకి వచ్చింది. ఆ వచ్చిన తీర్థాన్నే చక్రతీర్థం అన్నారు. అయితే ఋషులు ముళ్ళు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీరు ఇచ్చినటువంటి చక్రం కూడా అక్కడే పడిపోయింది, మమ్మల్ని ఏం చేయమంటారయ్యా అన్నారు. ఆయన ఇవన్నీ అక్కడ ఆగుతున్నాయంటే అక్కడ ఏదో శక్తి ఉన్నది కాబట్టి మీరు నిరాటంకంగా అక్కడికి వెళ్ళి యజ్ఞాగాలు చేసుకోండి. కలికాలంలో కలి ప్రవేశించలేని ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే అది ఆ ప్రదేశం అవుతుంది అని చెప్పి ఋషులు మునుల్ని పంపించేశారు. అప్పటి నుండి 86,000 మంది ఋషులు మునులు ఇక్కడ యజ్ఞాలు యాగాలు తపస్సులు చేయడం మొదలుపెట్టారు. అయితే కొంతకాలం తర్వాత దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలందరూ కూడా ఓడిపోయారు. 3,000,000 దేవతల్ని స్వర్గం నుండి తెరవేశారు వృత్తాసుడు అనే రాక్షసుడు. అప్పుడు 3,000,000 దేవతలు ఎక్కడికి వెళ్ళినా సరే కలి ప్రభావంతో ఉండలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళు కొంతకాలం ఈ నైమిషారణ్య క్షేత్రంలో నివాసం ఉండడం జరిగింది. తర్వాత ఒకరోజు వీళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మేము ఎంతకాలం భూలోకంలో ఉండాలి, యుద్ధం చేద్దామంటే ఆయుధాలు లేవు, మాకు ఆయుధాలు సమకూర్చండి అయ్యా అన్నారు. శివుడు అన్నాడు, నాయన నేను కూడా మీతో పాటు ఈ అరణ్యంలోనే పడున్నాను, నా దగ్గర కూడా ఇప్పుడు ఏమీ శక్తులు లేవు, ఇక్కడికి దగ్గరలో దధీచి మహర్షి ఆశ్రమం ఉన్నది, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మీకు ఏమైనా సహాయం చేయగలడయ్యా అన్నారు. ఈ దధీచి మహర్షి ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు. ఆయన తపోశక్తిని అంతా కూడా తన శరీరంలో దాచుకోవడం వల్ల ఆయన ఎముకలన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి తేజస్సు వచ్చింది. అయితే దేవతలందరూ కూడా ఈ నైమిషారణ్యం చుట్టూ మాఘబహుళ అమావాస్య నుండి హోలీ పౌర్ణిమ వరకు 15 రోజుల పాటు ఈ నైమిషారణ్యం చుట్టూ 272 కిలోమీటర్లు పరిక్రమ చేసుకుని దధీచి మహర్షి ఆశ్రమానికి చేరారు. అయ్యా మీరు మాకు సహాయం చెయ్యాలన్నారు. దధీచి మహర్షి అన్నారు, సహాయం చేయడానికి నాకేమి ఇబ్బంది లేదు, కానీ నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ 2 కోరికలు తీరిపోతే నేను మీకు సాయం చేస్తానన్నాడు. దేవేంద్రుడు అడిగాడు, ఏమిటయ్యా నీ కోరికలు అని. నాకు ముల్లోకాల్లో ఎన్ని జీవనదులు ఉన్నాయో అన్ని జీవనదుల్లో స్నానం చేయాలని ఉన్నది, 3,000,000 దేవతల్ని ఏకకాలంలో దర్శించుకోవాలని ఉన్నది, ఆ 2 కోరికలు తీరితే నేను మీకు సాయం చేస్తానన్నారు. వెంటనే దేవతలు అనుకున్నారు, ఇవన్నీ ఎప్పుడు నువ్వు తిరిగి వస్తావు, ఎప్పుడు మాకు సాయం చేస్తావని వాళ్ళే వాళ్ళ శక్తియుక్తులతో భూలోకాల్లో ఉన్నటువంటి జీవనదుల నుండి జలాన్ని తీసుకుని వచ్చి ఆ దధీచి ఆశ్రమం ముందు కుండాన్ని ఏర్పాటు చేసి ఆ కుండంలో నీటిని అంతటిని వేయడం జరిగింది.
ఆ రకంగా ఆ కుండంలో 1008 నదీ జలాలు వేయబడ్డాయి. అప్పుడు దధీచి మహర్షి అందులో స్నానం చేసుకుని ఆ చుట్టూ ముక్కోటి దేవతలు కూర్చుంటే వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసుకుని మీకేం కావాలో చెప్పండి అయ్యా అని అడిగాడు. మాకు ఆయుధాలు లేవు, ఆయుధాలు కావాలన్నారు. వెంటనే శరీరం అంతా కూడా పెరుగు ఉప్పు రాసుకుని స్వర్గం నుండి కామధేనువును పిలిచి శరీరం మీద ఉన్న చర్మ మాంసాదులు నాకించుకొని శరీరంలో ఉన్న ఒక్కొక్క ఎముక తీసి సానబట్టి వాటిని ఒక్కొక్క ఆయుధంగా తయారు చేసి దేవతలకు ఇవ్వడం జరిగింది. అందులో ఆయన వెనుపూస నుండి తయారైనది వజ్రాయుధం. దాన్ని దేవేంద్రుడు తీసుకున్నాడు. కుడిచెడ ఎముకతో సారంగి అనే ఆయుధం తయారయ్యింది. దాన్ని విష్ణుమూర్తి తీసుకున్నాడు. వరంతర ఎముకతో పినాకిని అనే అస్త్రం తయారయ్యింది. దాన్ని పరమశివుడు తీసుకున్నాడు. దాన్నే త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా స్వయంవరంలో శివధనుసు విరవడం జరిగింది. అలాగే కుడి చేతి ఎముకతో గాంధీవం తయారయ్యింది. దాన్ని అగ్నిదేవుడు తీసుకున్నాడు. దాన్ని ద్వాపర యుగంలో కాండవ దహన సమయంలో అర్జునుడి చేతికి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా శరీరంలో ఉన్న ఎముకలన్నీ కూడా ఆయన దానం చేశాడు. ఎప్పుడైతే ఆయన దర్శనం మనం చేసుకుంటామో ముల్లోకాల్లో ఉన్న జీవనదుల్లో స్నానం చేసిన ఫలితం మనకు వస్తుంది. ఏ క్షేత్రానికైనా మనం వెళ్ళలేకపోతే అన్ని క్షేత్రాల దర్శన భాగ్యం మనకు కలిసి వస్తుంది. అలాగే ఇక్కడ 12 కిలోమీటర్ల దూరంలో రుద్రకొండం అని ఉన్నది. అక్కడ శివుడు పార్వతి కూర్చొని తపస్సు చేస్తూ ఉండేవారు. శివుడి యొక్క ఆత్మలింగం గోమతి నదిలో ఉంటుంది. పారే నీటిలో ఏదైనా వస్తువు వేస్తే అది నీటితో పాటు ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనం 3 బిల్వదళాలు తీసుకుని భక్తితో వేస్తే ఆ 3 బిల్వదళాలు నేరుగా శివలింగం మీదకి వెళ్ళిపోతాయి. అలాగే 5 రకాల ఫలాలు తీసుకుని నాయన నీ ప్రసాదాన్ని తీసుకుని మా ప్రసాదం మాకు ఇవ్వయ్యా అంటే 1 2 పళ్ళు లోపలికి వెళ్ళిపోయి 1 2 పళ్ళు పైకి తేలితే ఉన్న ప్రసాదం కింద తీసుకుంటాం. అలాగే ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో దేవదేవేశ్వరం ఉన్నది. దేవేంద్రుడు ముక్కోటి దేవతలు ఎప్పుడైతే నైమిషారణ్యం చుట్టూ ప్రదక్షిణ మొదలుపెట్టారో మొట్టమొదటిగా అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ స్వయంగా ముక్కోటి దేవతలు కూర్చొని రుద్రాభిషేకం చేయడం జరిగింది. వాళ్ళు కృతయుగంలో ప్రతిష్ఠించారు కాబట్టి ఆ శివలింగంలో మనకి నందీశ్వరుడు కనబడ్డు. ఎందుకంటే అప్పటికి శివుడు ఇంకా నందీశ్వరుడికి వరం ఇవ్వలేదు, మిమ్మల్ని దర్శించుకున్న వాళ్ళు నాకన్నా ముందు నేను దర్శించుకుంటారు అని. అలాగే అక్కడికి కొద్ది కిందకి వెళ్తే రామేశ్వరలింగం ఉంటుంది. రాముడు రావణాసుని చంపిన తర్వాత బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకొని ఈ అరిచేతిలో ఒక వెంట్రుక మొలిచింది. అది పోవడం కోసం ఆయన లంక నుండి వస్తూ కోటి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. మొదటిది రామేశ్వరంలో, చివరిది నైమిషారణ్యంలో. అయినా ఆయనకి బ్రహ్మహత్యాపాతకం పోలేదు. అప్పుడు రాముడు కూడా ఈ నైమిషారణ్యం చుట్టూ ప్రదక్షిణ చేశాడు. అప్పటికే ఆయనకి బ్రహ్మహత్యాపాతకం పోలేదు. అప్పటికి ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో దేవకొండ వనిసి ఉండేది. దేవతలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కుండం. గురువు చెప్పాడు అందులో వెళ్ళి స్నానం చేయవయ్యా అని. రాముడు అందులో 3 మునకలు మునగ్గానే ఆ చేతిలో వచ్చినటువంటి వెంట్రుక పోయింది. అక్కడి నుండి దాన్ని హత్య అని అనడం మొదలుపెట్టాడు. ఇది క్షేత్రానికి బయట ఉన్నటువంటి ప్రదేశాలు. ఈ క్షేత్రంలో రామరావణుల యుద్ధం అవుతున్నప్పుడు మైనావుడు రామలక్ష్మణుల ఇద్దరిని బలివ్వడానికి పాతాళానికి పట్టుకుపోతాడు. అప్పుడు హనుమంతుడు తన సూక్ష్మ రూపంతో పాతాళానికి వెళ్ళి విశ్వరూపంతో మహిళావుని వధించి రామలక్ష్మణుల ఇద్దరిని భుజాల మీద కూర్చోబెట్టుకుని భూమిని చీల్చుకొని పైకొచ్చినటువంటి ప్రదేశం ఈ నైమిసారణ్య క్షేత్రం. వేదవ్యాసుడు 4 వేదాలు చెప్పినటువంటి ప్రదేశం ఈ నైమిసారణ్య క్షేత్రం. సూతమహామునికి 18 పురాణాలు చెప్పినటువంటి ప్రదేశం ఈ నైమిసారణ్య క్షేత్రం. ఇది విష్ణు యొక్క నాభి క్షేత్రం. విష్ణు యొక్క శిరస్సు బద్రీనారాయణం, విష్ణు యొక్క నాభి నైమిషారణ్యం, విష్ణు యొక్క పాదాలు గైలో ఉన్నాయి. ఇక్కడ కనుక మనం మన పితృదేవుల పిండ ప్రదానం కానీ అగ్యం కానీ ఇచ్చుకుంటే అవి నేరుగా పితృదేవతల కడుపులో చేరుతాయని ఉత్తర భారతీయులందరూ కూడా మొట్టమొదటిగా ఇక్కడ పిండ ప్రదానాలు చేసుకుని ఆ తర్వాత మిగతా క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో మనం ఎలాగైతే కాశీలో 9 రోజులు 9 గడియలు 9 నెలలు ఉంటే మంచిది అనుకుంటామో ఇక్కడ 7 రోజులు 7 అడుగులు నడిస్తే చాలు మనకి మరణానంతరం సద్దుప్రాప్తి కలుగుతుందని ఈ క్షేత్రానికి ఒక్కసారైనా రావాలి అని అనుకుంటాం. ఈ క్షేత్రాన్ని మనం అనుకుంటే రాలేము. ఆ నారాయణమూర్తి వారి అనుగ్రహం ఉంటేనే అడుగు పెట్టగలుగుతాం. ఎప్పుడైతే మన పూర్వజన్మ సుకృతం అంతా కూడా ఏకీకృతం అవుతుందో అప్పుడు ఆయన మనకి క్షేత్రానికి వచ్చే అవకాశం కల్పిస్తారు. ఇది చాలా క్లుప్తంగా ఈ నైమిషారణ్య క్షేత్రం. ధన్యవాదాలండి. మీరు ఇక్కడ మీ యొక్క ఇది చెప్తే నేను ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా నుండి వచ్చాను. 25 సంవత్సరాలు అయ్యింది ఇక్కడ స్థిరపడ్డాను. ఇంతకుముందు టీచర్గా చేసేవాడిని. ఇక్కడ మన తెలుగు వాళ్ళు వస్తే వాళ్ళకి రూములు, భోజనాలు, దర్శనాలకి గైడింగు, అలాగే సత్యనారాయణ స్వామి పూజలు ఇలాంటివన్నీ కూడా చేసి పెడుతూ ఉంటాను. వాళ్ళకి ఇక్కడ అయోధ్య, ఇలహాబాదు, కాశీ ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే నన్ను సంప్రదిస్తే వాళ్ళకి నేను ఏమైనా సర్వీస్ చేయగలనని చెప్తున్నాను. మీ పేరు, ఫోన్ నెంబర్? నా పేరు సారేపాక శ్రీనివాస శర్మ. నా ఫోన్ నెంబరు 8328189033. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.